బుద్ధిహీనుడు జలంధరుడు స్వర్గంపై ఆక్రమణ చేద్దామని చూస్తున్నాడు. ఇది ఎంతో శోచనీయమే. ఇప్పుడేమవుతుంది స్వామి? నేను అదే యోచిస్తున్నాను సత్యదేవి. నీవు చెప్పినదే. కేవలం యోచిస్తే ఏమవుతుంది? ఉపాయం చెప్పండి మరి. ఏం ఉపాయం చెప్పను? చెప్పు, ఏం చేయగలమంటావు? స్వామి వినండి. మాటి మాటికి ఒకటే విపత్తు వచ్చి పడుతోంది. నాకు మాత్రం చింత లేదు. నా ఉద్దేశం కూడా ఏదో ఉపాయం చెయ్యాలనే కదా. నారాయణ నారాయణ. దేవేంద్ర తమకు ఇక చింతతో పాటుగా కోపము వచ్చేస్తోంది. దేవేంద్ర, కేవలం చింతయే వర్తమానాన్ని కబలిస్తుంది. ఇక క్రోధం వర్తమానంతో పాటు భవిష్యత్తును కూడా కబలిస్తుంది. తమరు కోపగించకండి, ఏమీ చింతించను వద్దు, కేవలం ఆలోచించండి. ఏం చేయను దేవర్షి, పదే పదే అసురులు ఆక్రమణ చేస్తుంటారు. మరి ప్రతిసారి చింత కలుగుతూ ఉంటుంది, ఏం చెయ్యాలా అని. చింతిస్తున్నారా? ఉపాయం కోసం? నారాయణ నారాయణ. ఇక తమరు ఉపాయం గురించి చింతించటం మానుకోండి దేవేంద్ర. చింతమానాలా? వెంటనే దేవేంద్ర, వెంటనే. తమకు శుభం కలగాలని కోరుకునేవారు తమ శ్రేయోభిలాషులైన ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదము, ఆ పరమశివశంకరుల కృప వల్ల తమ విపత్తులు దూరమైనాయి దేవేంద్ర. అంటే ఉపాయం లభించింది. నారాయణ నారాయణ. ఉపాయం లభించిందా? విపత్తు దూరమైందా? దేవర్షి, మాకు అందిన సమాచారం ఏమంటే దైత్యగురువు శుక్రాచార్యులు జలంధరునికి మళ్లీ స్వర్గంపై ఆక్రమణ చేయమని ఆదేశం ఇచ్చారట. ఇవ్వకపోలేదు, కానీ అది తమకు తెలిసే నాటికి అది వర్తమాన కాలం. ఇప్పుడది భూతకాల విషయమైపోయింది దేవేంద్ర. దైత్యగురువు శుక్రాచార్యుల ఆదేశాలు, ఆ పరిస్థితులు కాలగర్భంలో కలిసిపోయాయి. నారాయణ నారాయణ. అయితే ఇక జలంధరుడు స్వర్గంపై ఆక్రమణ చేయడంటారా? ఎలా చేస్తాడు? తమ శ్రేయోభిలాషులు స్వర్గం కన్నా ప్రియమైనది, మధురమైనది అతడి చెవులకు వినిపించారు. ఇక అతడు స్వర్గాన్ని మర్చిపోయి దాన్ని పొందటానికి ఉన్మత్తుడైపోతున్నాడు. నాకేం అర్థం కావటం లేదు దేవర్షి. తమరెప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరేందుకు దేవేంద్ర? ఇక ఈ తప్పు చేయకండి. తమరు తెలుసుకోవలసినదల్లా పరిస్థితులు మారిపోయాయని. మాతాలక్ష్మి, భక్తవత్సలుడు మహావిష్ణువు వైకుంఠం తిరిగి వచ్చేశారు. ఆ జలంధరుని దృష్టి ఇక స్వర్గంపై కాదు, కైలాసంపైనే. అక్కడ అతడి మృత్యువు అతడి కోసం యమపాశాలు బిగిస్తోంది. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. రాహు, నీవు వెళ్ళబోతున్న కార్యం వల్ల జరిగే సర్వనాశక పరిణామం గురించి ఆలోచించావా? ఇంకా లేదా? ఒకవేళ పరమేశ్వరుని కంఠంలోని విషం పెళ్ళుబుకి నీ అమృతాన్ని ముంచెత్తదు కదా? నారదా, అలా జరగటం సంభవమేనా? పరమేశ్వరులకు అసంభవమేముంటుంది రాహు? మరి ఆ విధాత సృష్టి ఆది నుంచి దుర్మార్గం, దుర్భావనలకు పరిణామం, వినాశమే రాసిపెట్టాడు. నిజం చెప్పు నారదా, ఇటువంటి సర్వనాశపు కోరిక బీజాన్ని దైత్యరాజు మదిలో నీవేమీ నాటలేదు కదా? ఓయి రాహు, నీకీ మాత్రం తెలియదా? నారదుడు ఎవరి మనసులో ఏం నాటినా అవి నిర్మాణాత్మకము, శుభకరమైన బీజాలే అవుతాయి. కానీ అసురుల మనస్సులు బంజరు భూముల వంటివి కదా. అందులో నిర్మాణాత్మక శుభకరమైన బీజాలు నాటడం అంటే వ్యర్థమే కదా. ఎలాగో పూర్వ నిశ్చితమైన వాటిని మార్చబోవటం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఇంకా ముందుకు సాగు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ దేవాది దేవా శివశంకర, ఓ పరమేశ, ఆపదలు కాచే ఓ పరమేశ్వర, నా ఆపదలు తొలగించు పరమేశ,
నేను తమరి శరణు జొచ్చాను. నా స్వామికి సద్బుద్ధిని ఈ పరమేశ, నా స్వామికి సద్బుద్ధిని ఈ దేవేశ్వర. ఆయనను తప్పుదారులు తొక్కనివ్వవద్దు, ఆయనను తప్పుదారులు తొక్కనివ్వవద్దు. బృందా, ఆపై మా శత్రువు శివుడి ఆరాధన. ఇది నీకు ఏమాత్రం మంచి చేకూర్చదు. వద్దు స్వామి, అనరాని మాటలు ఉచ్చరించకండి. ఎవరికైనా అవమానం కలిగిస్తే అది బాధ అనే రూపాన్ని ధరించి ఎంతో బాధిస్తుంది. విశ్వేశ్వరుడైన శివుని తన శత్రువని భావించే వారికి మిత్రులనే వారే మిగలరు సుమా. వారి అంతం అత్యంత దుఃఖకరమవుతుంది. నేను మీ భార్యను గనక నా స్వామి కష్టాలు పడుతుండడం నేను చూడలేను. అందుచేత తమరు శివద్రోహి అవ్వకండి, తమరు శివద్రోహి అవ్వకండి స్వామి. శివద్రోహినా? మళ్ళీ శివుడు శివుడు. నేను శివద్రోహిని కాకూడదా? నీవేమో పతిద్రోహివై ఎందుకు సిద్ధమేనా? నేను శివద్రోహిని కావడం నీకు ఇష్టం ఉండదా? మరి నీవు పతిద్రోహివైతే నేను సహించదా? మాకు విరుద్ధమైపోయి నీవు మా మహారాణివై ఉండగలిగిన అధికారం కోల్పోయావు వృందా. ఇక నేను హిమాలయ పుత్రి పార్వతిని నా మహారాణిగా చేస్తాను. ఆ పండిక పార్వతీ మాత పట్ల ఇలా మలిన భావనలు ప్రదర్శించి ఆమె గురించి ఇలాంటి పాపపుట ఆలోచనలు చేస్తూ సర్వనాశనం ఎందుకు కొని తెచ్చుకుంటారు తమరు? ఎవరు చేయగలరు నన్ను సర్వనాశనం? అందరి సర్వనాశనానికి కారణమైన ఈ జలంధరుని సర్వనాశనం ఎవరు చెయ్యగలరు? శివుడా? అహంకారం ఎవ్వరి బుద్ధినైనా హరిస్తుంది. బుద్ధిహీనులైన వారి వాక్కుకు సంయమనం ఉండదు. వారు తమ పరిమిత శక్తిని అపరిమితమని అనుకుంటారు. కానీ అపరిమిత శక్తి కలిగినది కేవలం ఆ పరమేశ్వరుడొక్కడే, ఆ పరమేశ్వరుడే. త్వరలోనే నీకు శివుని శక్తి తెలిసి వస్తుంది. ఆ పార్వతి మా సరసన వచ్చి కూర్చున్నప్పుడు ఓ విధాత, ఈ భూమి విచ్చిపోతేమి? ఈ భూమి విచ్చిపోతే అందులో నేను సమాధి అవుతాను. నా మార్గానికి అడ్డు రాకుండా ఉండాలంటే అలాంటిదేదో నీవు చెయ్యవలసిందే. కాని నా వివాహ శుభముహూర్తాన అలాంటి అశుభకార్యం చేయకు. పార్వతితో పాటు నా వివాహం ముగిసిన పిమ్మట నీ ఇష్ట ప్రకారం చేసుకో. మర్చిపోకు మహాబలి, నేను కూడా అసురరాజు కాలనేమి పుత్రికని. నా అధికారం, నా స్వాభిమానాలను ఆహుతి కానివ్వలేను. ఏం చేస్తావే? భార్య సదా భర్తను గౌరవిస్తుంది. నా చేత బలవంతంగా నా భర్తను మరి అవమానించనివ్వకండి. నన్ను అవమానించేవారు నేటిదాకా బతికి ఉన్నారా? నీవు కాలనేమికి పుత్రివి, నాకు భార్యవు కూడా. అందువల్లనే నీ ప్రేరేపణంతా విన్నారు. లేకపోతే ఈ పాటికి నీవు యమపాశపు పరిష్వంగంలో సమసిపోయేదానివి. స్వామి, స్వామి. ఓం దేవాదిదేవ దేవేశ సర్వప్రాణాం ప్రతాంబర ప్రాణినామపి నామస్య తం మృత్యుంజయ నమోస్తుతే. గురుదేవ, ఓం దేవాదిదేవ దేవేశ సర్వప్రాణాం ప్రతాంబర గురుదేవ, ప్రాణినామపి నామస్య తం మృత్యుంజయ నమోస్తుతే. గురు శుక్రాచార్య, తమరి ప్రియ శిష్యుడు మహాబలి జలంధరుడు మీకు ప్రణామం చేస్తున్నాడు. సర్వప్రాణాం ప్రతాంబర ప్రాణినామపి నామస్య తం మృత్యుంజయ నమోస్తుతే.
గురు, సర్వప్రాణాం ప్రతాం ఇంతటి కఠోర భంగిమ, ప్రాణినామపి నా పట్ల ఉదాసీనత, మృత్యుంజయ నేను చేసిన ప్రణామానికి కోపము ఏమిటిదంతా గురుదేవా? ఓం దేవాదిదేవ నేను తమ పెంపుడు కొడుకు వంటి వాణ్ణి కదా. సర్వప్రాణాం నేను తమ ఆశీర్వాదం పొందుదామని ఆశతో వచ్చాను. ప్రాణినామపి మరి ధర్మరేమి? నమస్యతం. గురువైన ముఖం తిప్పుకున్నారు. మృత్యుంజయ నమోస్తుతే. నా వైపు చూడండి గురుదేవా, నా వైపు చూడండి. గురుదేవా, తమరి ఇచ్ఛానుసారం నా సోదరి లక్ష్మిని, మా బావగారు విష్ణువును నా భవన నుండి పంపివేశాను. సాగనంపి వేశావు. వారిని నీ భవనానికి తీసుకొచ్చి నీవు చేసిన భయంకరమైన తప్పుకు పరిణామాన్ని కూడా నీ అనుభవించవలసిందే జలంధర. దూరదృష్టితో దివ్య దృష్టితో చూస్తున్నా నీపై వినాశపు కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. అందువల్ల పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటానికి శివేష్టి యజ్ఞాన్ని చేస్తున్నాను. శివేష్టి యజ్ఞమా? వినాశపు కారు మేఘాలను చెదరగొట్టాలనా? గురో, దీనితో వినాశకారు మేఘాలు చెదిరిపోవు, ఇంకా ఎక్కువగా కమ్ముకుంటాయి. శివుడు మనకు శత్రువు గురు. అతన్ని ప్రసన్నుడు చేయడం కాదు, అతన్ని పరాజితుడు చేయడం అవసరం. నేనతన్ని పరాజితుడు చేస్తాను. పైగా అతడి అందమైన భార్య పార్వతిని నా మహారాణిని చేస్తాను. నీ సర్వనాశమే నీ నోట పలుకుతోంది జలంధర. ఇక నిన్ను యమపాశ నుంచి ఎవరూ తప్పించలేరు, నా వల్ల కూడా కాదు. ఓరి మదాంధుడా, బుద్ధి కర్మానుసారిణి అన్న లోకోక్తి నీవెన్నడూ వినలేదా? ఇంతగా ఉద్రేకపడుతున్నారేం గురు? నేనన్న దానిలో తప్పే ఉంది. మీరింతగా నన్ను తోలనాడడం అవసరమా? పాపాలు చేస్తున్నప్పుడు పాపికి ఏమాత్రం తెలియదు తాను పాపాలు చేస్తున్నట్టు. నీ పరిస్థితి అటువంటిదే. ఓరి అసురులమైనంత మాత్రాన మనకు నీతి నియమాలు సిద్ధాంతాలు ఉండవా? పార్వతి జగన్మాత జగదంబ కూడా. ఇక శివుడు మనకు పూజ్యుడు. ఆయన పట్ల ఇలాంటి కుచిత భావాలు కలవారికి ఎవరికైనా మేలు జరుగుతుందా? నీ మనసులో ఆయన పట్ల దురాలోచనలు తొలగించు. గురు, నేను తెలివి తక్కువ దద్దమ్మను కాను. నా గురువు చెప్పిన తప్పుల తడక మాటలను వినడానికి పార్వతిని నా రాణిగా చేసుకుని నా నిర్ణయం మారదు. ఆ పని మీదనే నేను రాహువును కైలాసం పంపాను. అతడు శివుని వద్దకు వెళ్ళి నాకు పార్వతిని అప్పగించమని అడుగుతాడు. రాహు అక్కడికెళ్ళి శివుణ్ణి పార్వతినిమ్మంటాడా? తప్పక ఇమ్మంటాడు. ఆ శివుడు గనక తిన్నగా నా ప్రస్తావనను అంగీకరించకపోతే, తన పార్వతిని అప్పగించకపోతే, నేను కైలాసంపై ఆక్రమణ కావించి పార్వతిని బలవంతంగా అపహరించుకుని వస్తాను. ఆపు జలంధర, ఆపు. ఇంతకన్నా ఎక్కువ వినలేను. నీ మనసును వాక్కును అదుపులో పెట్టుకో. నీ కోరికలను వాంఛలను నిగ్రహించుకో జలంధర. పార్వతి నీకు మాతృ సమానురాలు. ఆమె గురించి ఇలా ఆలోచించడం కూడా మహాపాపమే. ఆమె చాలు చాలు గురు, చాలు. ఇక చాలించు. నేను భార్యగా పొందుదామనుకున్న దాన్ని నీవు బలవంతాన నా తల్లిని చేస్తానంటావా? తల్లి అంటే ఎవరనుకున్నావు? తన పుత్రుని గర్భం దాల్చి జన్మనిచ్చినదే తల్లి. పదే పదే మాత మాత అంటూ నన్ను భ్రమలో పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. నేనొక తల్లికి పుత్రుడనవుదామనే కోరికతో ఏమీ రాలేదు. నేనేమో పార్వతికి భర్తనవుదామనే కోరికతో వచ్చాను. ఆమెను పొందే నా ఈ ఉద్యమంలో నీవు నాకు సహాయపడతీరాలి గురు. వీల్లేదు. ఇటువంటి పాప కార్యంలో నేను నీకు భాగస్వామిని ఎన్నడూ అవ్వబోను.